నమస్తే, దిస్ ఇస్ శౌర్య. రఘురామకృష్ణం రాజు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఒక వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. అయితే రామాలయ సందర్శనానికి వెళ్ళిన ఆయన మీద మేకులతోని, రాడ్లతోని దాడి చేశారు. ఎవరు దాడి చేశారో, అసలు ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, అది కూడా సొంత నియోజకవర్గంలో దాడి జరగడం. సో ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడానికి పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఏంటంటే అంత ఈజీగా ఎట్లా దాడి చేసేస్తారు రాడ్లతోని, మేకులతోని? అసలు ఆ వాడిన విధానం కూడా విచిత్రంగా ఉంది. రాడ్లు, మేకులు దేనికి ఉపయోగించారు? అసలు ప్రస్తుతానికి ఏదైనా కేసు నమోదైందా? కేసు నమోదైంది. ఇప్పుడు నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం, మత ప్రేరేపితం కాదు. అసలు ఇప్పుడు మామూలుగా కూడా హిందూ ముస్లిం ఘర్షణలు చూసాం గాని హిందూ క్రిస్టియన్ గొడవలు ఇలా చూడలేదు ఎప్పుడు కూడా. ఏ మాట కామాట క్రిస్టియన్ మతం, మైనారిటీ మతం, వాళ్ళు కొంచెం ఇంత తెగించే అవకాశం ఉండదంట. తెగించరు. వాళ్ళకేనా కావాలి అంటే వాళ్ళ మత పెద్దల ద్వారా అడిగించుకుంటారు తప్పితే, పైగా ప్రభుత్వాల మీద కూడా చర్చిలు పెద్ద ఆధారపడే పరిస్థితి ఉండదు. అసలు చర్చిలకే బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అవును, చర్చిలకే బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫండ్సే కదా మ్యామ్ అవి. ఇప్పుడు వచ్చినాయి కూడా కాదు అవి, ఇప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు చూడండి, ఎన్ని చర్చిలు ఉంటాయి. గోదావరి జిల్లాలో చూడండి, కొన్ని కొత్త రకం చర్చిలు ఉండొచ్చు కానీ బ్రిటిష్ కాలంలో కట్టిన చర్చిలు బోలెడు ఉన్నాయి. ఆ పైగా ఆ చర్చిలు కూడా తక్కువ ల్యాండ్ లో కట్టలేదు, పెద్ద పెద్ద ల్యాండ్స్ లో. ఇంకా ఆ చర్చిల ల్యాండ్ అని పొక్కేసే వాళ్ళు బోడు మంది ఉన్నారు, అన్యాక్రాంతం అవుతున్నాయి. అలాంటిది చర్చి గురించి వాళ్ళు గొడవ పడ్డారు అంటే నమ్మే విషయం కాదు. అక్కడ కేవలం రఘురామకృష్ణంరాజు మీద ఉన్న కక్ష, కోపానికి అతని పైన అంతకు ముందు పాత రోజుల్లో కక్ష తీర్చుకొని అతన్ని కొంచెం పైకి పంపిద్దామనే ప్లాన్ వేశారు కదా, అది సక్సెస్ కాలేకపోయారు. అప్పుడు థర్డ్ డిగ్రీ యూజ్ చేసి అతని మీద కూర్చుని అతని బుద్ధి, అతను నేను బైపాస్ అయింది అంటే కూడా వినకుండా చేసి చాలా గందరగోళం చేశారు. పైగా అతని పైన థర్డ్ డిగ్రీ జరగలేదు అని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ చేత వాళ్ళు స్టేట్మెంట్ ఇప్పించుకోగలిగారు అంటే ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలిగారు. కాకపోతే ఆయనకి ఏదో ఒక క్షణంలో ఒక మెరుపు మెరిసినట్టు ఆ మిలిటరీ హాస్పిటల్లోకి వెళ్ళడం వల్ల ఆయన బతికి బట్టగట్టాడు. లేకపోయి ఉంటే గనక ఆయన ఈ పాటికి వర్ధంతులు జరుగుతూ ఉండేవి. అయితే ఆ కక్ష ఉంది, ఏమీ చేయలేకపోయామే. పైగా దానికి సంబంధించిన కేసు ఇప్పుడు లైమ్ లైట్ లోకి వస్తుంది. రోజు అప్పుడప్పుడు ఆ నిందితుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, జరుగుతా ఉన్నాయి. దానిలో ప్రధాన పాత్ర పోషించిన పివి సునీల్ కుమార్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, అన్ని జరుగుతున్నాయి. అందుకని ఏంటి అంటే ఈ సందర్భంగా ఏదో ఒకటి చెయ్యాలి, మన కక్ష తీరాలి, ఏదో ఒకటి చెయ్యాలి. దానికి అనుకూలంగా ఏం జరిగింది అంటే వీళ్ళకి అసలు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు దాడికి ఆయన నియోజకవర్గంలో ఒక రాముడి గుడి ఒకటి జీర్ణావస్థలో ఉంది. జీర్ణ దేవాలయాల ఉద్ధరణలో భాగంగా ఆయన ఆ గుడిని నేనే పునరుద్ధరిస్తాను అని చెప్పి ఆయన దానికోసం అని చెప్పి ఇంతకు ముందు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా గొడవ జరిగింది. వెళ్ళినప్పుడు గొడవ జరిగి ఏమన్నారంటే, ఈ స్థలం మీరు ఇప్పుడు ఇక్కడ గుడిని పునరుద్ధరిస్తే గనక పక్కన మాది స్థలము, మేము చర్చి కట్టుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు గుడిని పునరుద్ధరించడానికి వీల్లేదు అని చెప్పంటే, అదేమంటే స్థలం పేపర్లు ఉన్నాయి, ఈ స్థలం నాది అంటే పేపర్లు తీసుకురా అని అంటే తీసుకురాలేదు. తీసుకురాకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గుడిని పునరుద్ధరించడం జరిగింది. సరే, ఈ రోజు రాములు వారి కళ్యాణం కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ గుడిని దర్శించుకుందామని వెళ్తే, ఇవాళ శ్రీరామనవమి ఖచ్చితంగా వస్తాడు అని తెలుసు కాబట్టి, అందులో డిప్యూటీ స్పీకర్ వస్తున్నాడు అంటే ముందే హడావిడి ఉంటది కాబట్టి వీళ్ళు కూడా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆ ప్లాన్ ఏంటి అంటే మేకులు, రాళ్ళు, కర్రలు, ఇవన్నీ ఎంత అనాగరికం అంటే ఆ పాపం నిజంగా క్రిస్టియన్ భక్తులు ఎవ్వరు అట్లా చేయరు. అంటే మేడం, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఆ ముందు జరిగిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం చెయ్యొచ్చు
దీన్ని మత కక్ష కింద మార్చేయొచ్చు అని కన్వర్ట్ చేసేద్దాం, డైవర్షన్ చేద్దాం అనుకున్నారు అనుకోవచ్చు. ఏదైనా అతని మీద కక్ష తీర్చుకోవాలి. ఆ కక్ష తీర్చుకోవడానికి ఎవరిని పావులుగా వాడుకోవాలి అంటే ఈయన ఈ గుడి విషయం పట్టించుకుంటున్నాడు కాబట్టి రీసెంట్ గా ఇంకా అక్కడ వాళ్ళని కొంతమందిని సమాయత్తం చేసేసి వాళ్ళ చేత పేచి పెట్టించారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి, ఇప్పుడు ఈయనేదో పెద్ద క్రిస్టియన్ భక్తుడని జగన్మోహన్ రెడ్డి చాలా మంది క్రిస్టియన్స్ నమ్ముతారు పాపం, కానీ ఆయన అంత భక్తుడేం కాదు. ఆయన అవసరానికి ఓట్లు వేయించుకుంటాం కోసం ఆ మధ్య ఎప్పుడో ఒకసారి వైజాగ్ లో హిందూ మతం కూడా తీసుకున్నట్లుగా స్వాములు వీడియోస్ కూడా వచ్చినాయి. నీళ్ళల్లో మునిగి శుద్ధి చేసుకోవడం అవన్నీ. ఎందుకంటే వీళ్ళు ఓట్ల కోసం ఎన్ని వేషాలైనా వేస్తారు రాజకీయ నాయకులు. ఆ వేషాల్లో భాగమే ఈ వేషం కూడా. అయితే ఇప్పుడు అమాయకులైన భక్తుల్ని దింపారు దీంట్లోకి. ఇప్పుడు వీళ్ళు ఈ మేకులు, ఈ రాళ్ళు, ఈ కర్రలు అంటే ఇది హత్యాయత్నం కింద వస్తుంది. హత్యాయత్నం కింద వస్తుంది. ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెడతారు. 20 మంది దొరికారు అనుకోండి దీంట్లో. ఇప్పుడు పోలీసులు ఎదుగుతున్నారు. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఎవరి చేతిలో కర్ర ఉంది, ఎవరి చేతిలో రాయి ఉంది, ఎవరి చేతిలో మేకులు ఉన్నాయి మొత్తం తెలిసిపోద్ది. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేసారనుకోండి, వాళ్ళకి జామీన్ ఇచ్చే దిక్కు కూడా ఉంటారు. వాడుకునేప్పుడు బాగానే వాడుకుంటారు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కింద అవుతుంది అంతేగా మరి. హత్యాయత్నం కేసు వీళ్ళ మీద ఆ కేసు పెట్టారనుకోండి, ఆ కుటుంబాలు ఏమైపోవాలి? అవును కదా. ఇలా వచ్చిన వాళ్ళు ఎవరు ధనికులు అయ్యి ఉంటారు. రెక్కాడితే గానీ డొక్కాడిన వాళ్ళే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అవును మేడం, ఇక్కడ డౌట్ వస్తుంది. పివి సునీల్ హస్తం ఏమైనా ఉండుండొచ్చా దీనిలో? అంటే ఆయన్ని పదవి వెనక్కి తీసుకుంటాడా, ఐఏఎస్ వదిలేస్తాడా? ఎందుకంటే సర్టిఫికేట్స్ కి సంబంధించి ఇష్యూ అంతా నడుస్తుంది. ఎవరున్నా అండి, ఏదైనా జగన్మోహన్ రెడ్డి ముఠా అనే పనే ఉంది అక్కడ. అంతేగాని దానికి పివి సునీల్ కుమారా లేకపోతే ఇంకొకరా అని మనం కరెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ కుట్ర లేకోకుండా, వాళ్ళు రెచ్చగొట్టుకోకుండా ఆ చర్చి కోసం వాళ్ళు అంత చేయరు. పైగా చర్చి ఇప్పుడు మీరు కట్టబోతున్నారు, గుడి ఆల్రెడీ ఉంది, పురాతన నుంచి ఉంది. పురాతనమైన గుడిని కాదనే హక్కు ఎలా ఉంటది? నేను కూడా ఏ మతానికి సంబంధించిన దాన్ని కాదు, నేను ఏ మతాన్ని నమ్మను కూడా. ఇప్పుడు నేను కూడా ఎందుకు గుడి ఇప్పుడు పునరుద్ధరించుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి పునరుద్ధరించుకుంటారు. ఇప్పుడు గుడి ఉంది కాబట్టి గుడికి హక్కు ఉంటది. మీరు ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇంకో చోట చర్చి కట్టుకోవచ్చు. ఆయన సర్వే చేయాల్సి ఉంటదేమో మేడం. ఇప్పుడు ఆ స్థలం చాలా ఇదంతా ఏంటి అంటే అతన్ని భయభ్రాంతుని చెయ్యాలి, అతని మీద ఒక కక్ష తీర్చుకోవాలి అంతే, అంతకంటే వేరే ఏమి లేదు. లేకపోతేనండి ఎంత ధైర్యం అండి ఒక డిప్యూటీ స్పీకర్ మీదకి అలా వచ్చేస్తారా చెప్పండి. పాపం నాకు వాళ్ళని ఆ వచ్చిన వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అసలు వీళ్ళు వెనక ముందు చూసుకోకుండా వచ్చేసారే అభిమన్యుల్లాగా. ఇప్పుడు వీళ్ళు ఉచ్చులో పడతారు. వీళ్ళని కాపాడేది ఎవరు? వీళ్ళ కుటుంబాలకి రక్షణ ఎవరు? అవును అంతే. అసలు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం ఎవరినైనా పావుల్ని చేసేస్తాడు. ఇప్పుడు చూడండి, అప్పుడు కోడికత్తి కేసు, వాడు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు. గొలకరాయి కేసు అంటే తన కోసం ఎవరు బలైనా పర్వాలేదు, తనకు మట్టుకు రాజకీయంగా తనకు లబ్ధి కావాలి. అది కూడా కాకుండా ఇంకోటి, అసలు ఎందుకు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొట్టుకునేంత పరిస్థితులు ఉన్నాయా? అసలు ఇప్పుడు హిందూ క్రిస్టియన్ గొడవలు అవసరమా ఈ రోజు? మత సామరస్యం ఉండక్కర్లా? పోనీ ఇంకో పని చేస్తారా? పోనీ ఇప్పుడు ఇక్కడ మధ్యలో గుడి ఉంది, ఓ పక్క చర్చి, ఇంకో పక్కన మసీదు కట్టండి. పోనీ 3 ఉంటాయి మత సామరస్యానికి. ఇప్పుడు సికింద్రాబాద్ లో ఉన్నట్టు మనకు ఆ ఉద్దేశాలు లేవు, మంచి ఉద్దేశాలు లేవు. ఎంతకి గొడవలు పడాలి అంతే. డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ప్రజలను కళ్ళజడి. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చూపించాలి. అంతకు మించి వీళ్ళకి ఇది అందుకే అంటున్నా, ఇది రాజకీయ ప్రేరేపితం తప్పితే మత ప్రేరేపితం కానే కాదు. థ్యాంక్ యూ.